వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు ఇంటి యజమాని. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సి అశోక్, ఎస్ఐ గిరి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 18 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గోపాల్ రెడ్డి పోలీసులకు తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు వీడియో మూత కేసిన సాచి సెల్యూట్ సీదా పెద్దేముల్ మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు. మనకి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని, తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము. తర్వాత విచారణలో భాగంగా మనకు వచ్చే క్రూస్ని బట్టి కేసు డిటెక్ట్ చేస్తాం.